అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చికెన్ పులుసు ఇడ్లీ చేసాము. సో ఎమ్మీగా వచ్చింది. కొబ్బరి పేస్ట్తో చేసామన్నమాట చికెను. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. సో చికెన్ అయితే బాగా పిసికి మంచిగా కడగాలి. ఎందుకంటే చూసారుగా అక్కడ కత్తితో నరికితే చికెన్ని ఎముకలంతా పచ్చడి అయిపోయి చిన్న చిన్న ఎముకలు చాలా షార్ప్గా ఉంటాయి అవి. సో మనం పిల్లలకి పెడుతుంటాం, మనం కూడా తింటుంటాం కాబట్టి జాగ్రత్తగా వాటిని అన్నీ తీసేయాలి. మంచిగా పిసికితే మంచిగా వచ్చేస్తాయి. ఇక్కడ చూసారా కోడి యొక్క కిడ్నీస్ అనమాట. సో మనిషికి కూడా హ్యూమన్ బీయింగ్ కూడా అంతే అదేలాగా ఉంటాయి, కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. చూడండి కోడి యొక్క కిడ్నీస్ అనమాట అవి. సో మనకి కూడా కిడ్నీ బీన్స్ అంత సైజులో ఇంకొంచెం పెద్ద సైజులో ఉంటాయి, సేమ్ అట్లానే ఉంటాయి. సో అది నాకు ఈరోజు కనిపించింది. సో మీకు అందరికి కూడా చూపిస్తున్నాను అనమాట. మనం చదువుకునేటప్పుడు కిడ్నీ బీన్స్ అంత సైజులో అని చదువుకున్నాం కదా, సో సేమ్ అట్లానే అనమాట. సో మనమైతే ఇప్పుడు చికెన్ని మంచిగా పిసికి మంచిగా బాగా కడిగి సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము మ్యాగ్నేట్ ఎలా చేసుకోవాలో చూస్తాము. మనము ఎంత బాగా మ్యాగ్నేట్ చేసి కొంచెం పెడితే ముక్కలకంతా కూడా అంతే మెత్తగా, చాలా ముక్కలకి మెత్తగా ఉంటుంది. మనకి గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. పీస్ కూడా మంచిగా జ్యూసీగా మంచిగా ఉడుకుతుంది. ఓకే, సో ఇప్పుడు మనము మ్యాగ్నేషన్ కోసము కర్డ్, పసుపు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము కొంచెం అంతా. మంచిగా ఇప్పుడైతే సో ఇప్పుడు మనమైతే కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకుందాము. అన్ని మసాలాలన్నీ ఒకటేసారి వేసి కొంచెం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామంటే మనకి బాగా మ్యాగ్నేట్ అవుతుంది, కొంచెం బాగా అవుతుంది అనమాట. సో కర్డ్ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. మనం మంచిగా ఎంత మంచిగా స్మాష్ చేసి మంచిగా ముక్కలకన్నీ పట్టిస్తామో అంతే మంచిగా మనకు కూర కూడా మంచి గ్రేవీతో మంచి జ్యూసీగా అండ్ టేస్టీగా కూడా వస్తుంది అనమాట. ఓకే, అలా అని పెట్టేస్తే అది అలానే ఉంటుంది. సో మనకు ఒక మంచి గ్రేవీ, యూస్ఫుల్ గ్రేవీ రావాలంటే మనకు అంతే బాగుంటుంది, అంతే మంచిగా దాన్ని మ్యాగ్నేట్ చేయాలన్నమాట. సో మనమైతే ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనం రెడీ చేసుకున్నాము. సో మంచిగా మ్యాగ్నేట్ మనకు ఒక హాఫ్ అన్ అవర్, మన ఎంత అవర్స్ మనకు ఎక్కువ మ్యాగ్నేట్ చేసి పెడితే అంత బాగా వస్తుంది కూర కూడా. సో మంచిగా కలుపుకొని మంచిగా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు. సో దానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనము చాలా మంచిగా అలా ఒత్తి మంచిగా ఒక మూత అయితే పెట్టేస్తాం. కొబ్బరి పేస్ట్తో చాలా మంచి ఒక గ్రేవీని మనమైతే రెడీ చేసుకుందాము. సో ఇప్పుడు ఒక ప్యాన్ మీద కుక్కర్లో మనము ఆవాలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర, కరివేపాకు చాప్ చేసుకుని మంచిగా వేసి వేయించుకుందాము పచ్చివాసన పోయేదాకా. మంచిగా వేయించుకున్నాక మనం ఇప్పుడు ఏం చేస్తామంటే బాగా వేగనివ్వాలి. ఒక 2-3 సెకండ్స్ బాగా వేగిన తర్వాత మనము చికెన్ వేసేసుకొని, మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని మంచిగా వేయించుకుందాం. దాంతోపాటు టమాటాలు కూడా వేసేస్తే మగ్గుతాయి అన్నమాట. చికెన్ వేసుకున్నప్పుడే టమాటాలన్నీ వేసుకొని మగ్గుతాయి. సో ఇంకా మనకు కొంచెం కారం సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెము కారం, పసుపు అండ్ గరం మసాలా వేసుకున్నాము ఇప్పుడు. సో మనం చేసుకున్న పేస్ట్ ఏమేమి చేసుకున్నామంటే అండ్ టమోటా, ఒక ఆనియన్, కొంచెం కొబ్బరి వేసి పేస్ట్ చేసుకున్నాం అనమాట. పేస్ట్ చేసుకొని మంచిగా అందులో వేసి బాగా కలుపుకొని ఇంకొంచెం వాటర్ పోసుకొని రెడీ అయిపోయింది మనకైతే. సో ఉడికిపోయింది. ఒక 4 విజిల్స్ అయితే పెట్టాను నేను. 4 విజిల్స్కి మనకి మంచిగా ఉడుకుతుంది అనమాట. సో అంతే అండి. లెమన్ లాస్ట్లో కట్టేసి లెమన్, కొత్తిమీర చల్లుకుంటే రెడీ. మనకైతే కూర రెడీ కావచ్చేసింది. సో ఇక్కడ మనం సర్వ్ చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.